సినిమా కథల ఎంపికలో ఎన్నో అంశాలు పరిగణనలోకి వస్తాయి. స్టోరీ సెలక్షన్స్పై ఒక్కో హీరోకు ఒక్కో అంచనా ఉంటుంది. అందుకే సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది చాలా కామన్. ఒక హీరో చేయాల్సిన కథతో మరో హీరో సినిమాలు చేయడం ఇక్కడ తరచూ జరుగుతూ ఉంటుంది. అలా అక్కినేని అందగాడు నాగార్జున చేయాల్సిన సినిమా ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది. కట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి రికార్డుల మోత మోగించింది. ఇందులో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే అభిమానులకు తెగ నచ్చేసింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే చాలామంది ఎగబడి చూస్తారు. అయితే ఈ సినిమా డైరెక్టర్ మొదట నాగార్జునను హీరోగా అనుకున్నాడట. కథ కూడా చెప్పాడట. అయితే నాగ్ అప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో డైరెక్టర్ చెప్పిన కథపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో ఈ సినిమా కథ నేరుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళిందట. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ యూత్లో మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అయితే ఇదే సినిమా డైరెక్టర్ ఆ తర్వాతి కాలంలో నాగార్జునతో 2 సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. ఇలా నాగార్జున వద్దన కథతో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీ మరేదో కాదు బద్రీ. ఇది డైరెక్టర్ పూరి జగన్నాథ్కు మొదటి సినిమా. ఇందులో రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. నిజానికి ఈ సినిమాని అక్కినేని నాగార్జునతో చేయాలని ప్రయత్నించాడు పూరి. అంతకుముందు రామ్గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన పూరీకి నాగార్జునతో మంచి పరిచయం ఏర్పడింది. దీంతో బద్రీ సినిమా కథను మొదట మన్మథుడికే చెప్పాడట. అయితే నాగ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇదే సినిమాను పవన్తో తీసి క్రేజీ డైరెక్టర్గా మారిపోయాడు పూరి. అయితే ఆ తర్వాతి కాలంలో నాగార్జునతో సూపర్, శివమణి అనే 2 సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు పూరీ జగన్నాథ్.